హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే ఉగాది ముందు రోజు వీడియో. మా కన్నయ్యది బర్త్డే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చిండ్రు కదా. బర్త్డేది అయితే డెకరేషన్ చేస్తాం. ఈ డెకరేషన్ అయితే మేము అస్సలు అనుకోకుండా సడన్గా చేసేసినాం. అది కూడా మా నాన్న రేపు ఉగాది అనంగా ఈరోజు అయితే బంతిపూలు అయితే తీసుకొచ్చిండు. తోరణాల కోసం ఆ రోజు కూర్చుతే హడావిడి అయిపోతుందని ముందు రోజు అయితే తీసుకొచ్చిండు. అవి కూర్చుతా ఉంటే వచ్చిన ఆలోచన మాకు, ఇక్కడ చూసిండ్రా ఐస్ క్రీమ్ వచ్చింది. కానీ అప్పటికే వాతావరణం అంతా కూల్గా ఉంది. తింటే మనకి అసలే పడదాయే. అంత మంచిగా ఉన్నప్పుడు తింటేనే పడదు. ఇక ఇంత కూల్గా ఉన్నప్పుడు తింటే ఏడబడుతుంది అట్లా అని చెప్పేసి అప్పుడే ఊకున్నాం. కానీ అదే మన ఇంటి ముందు వచ్చే ఆగిపోయింది. ఇంకా కన్నయ్య అయితే అంతకుముందే లేచిన దాడే ముఖం అంతా దగ్గరకు పెట్టుకొని ఎందుకో డల్గా కూర్చున్నాడు. అట్లా అని చెప్పి అలక్కోళ్ళు అయితే ఆట ఆడిస్తున్నారు. అలక్కోళ్ళని చూసి చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ కన్నయ్య నవ్వుతూ ఉంటే చాలుగా అందరికీ ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. మా వాళ్ళకైతే ఆడిచ్చి అలసిపోయారు. ఇంకా మా అమ్మ అయితే పూలు గుచ్చుతుంది. ఫస్ట్ నేను ఒక దండ గుచ్చిన, తర్వాత మా కన్నయ్య వచ్చి నా మీద కూర్చొని అలాగే కూర్చున్నాడు. అట్లా అని చెప్పి మా అమ్మ అయితే గుచ్చుతుంది. మనగానే వీడియో తీయమంటే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. నన్ను అయితే తిప్పలు పెడతా ఉంది. ఒక వీడియో తీయే అంటే దాని గురించి చెప్పుకుంటూ ఇక్కడైతే నవ్వుతున్నా. నువ్వు నవ్వుతున్నావు, నేను వీడియో తీయనని చేయి అయితే అడ్డం పెడుతుంది. చూడండి, వీడియోస్ తీయడానికి వాళ్ళతో నాకు ఇట్లుంటాయి కష్టాలు. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే తీయండి అని అడుక్కోవడం ఇంకో ఎత్తు. మా కన్నయ్య అయితే అప్పటికి డల్గానే ఉన్నాడు. నేనైతే అప్పటికి కూడా పూలు గుచ్చుతూ ఉంటే కూడా అనుకున్నా చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ చేసిన. కానీ ఎక్కువ పెద్దగా డెకరేట్ అయితే చేయలేదు, సింపుల్గా చేసేసిన ఈసారి. మనగాడైతే ఇక మామిడికాయలు అయితే కోసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే ఇచ్చిండు. తీసుకో అక్క అని చెప్పి. వాడిని అయితే పడుకోబెడదామన్న ప్లానింగ్తో కింద అయితే నేను మెత్తగా ఉండాలని చెప్పి రగ్గ అయితే పడిచి దాని మీద వైట్ కలర్ది పంచ ఉంటుంది కదా, అదేసి అయితే పూలు పెడదామని అయితే అనుకున్నా. కానీ మా వాడైతే పడుకోలేదు, కూర్చోలేదు. అసలు ఎట్లా గాల్లో తెలిపాడో చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మా వాడు చేసిన రచ్చ అయితే ఇంత అంతా కాదు. పూలను అయితే ఎట్లా పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఓలా పెడితేనేమో ఇట్లా బాగాలేదంటారు, ఓలా పెడితేనేమో ఇంకోలా పెట్టమంటారు. అసలే అర్థం కాలేదు. వీళ్ళ ముగ్గురితో నా తలపానం తోకకొచ్చింది. అసలు ఇంకా కొంతమంది ఉన్నా వీళ్ళలా చెప్పరేమో. అసలు ఇట్లా పెడితేనేమో అట్లా బాగాలేదంటారు, అట్లా పెడితేనేమో ఇట్లా బాగాలేదంటారు. మధ్యలో మా కన్నయ్య ఒక్కడు మళ్ళీ వచ్చి ఆ పెట్టిన దాంట్లో పీకేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఉంటే చాలు, ఇంకా నేను ఏం చేయలేను అనిపించింది. అందుకే కొద్దిసేపు మా కన్నయ్యని ఇచ్చి పక్కకు పోండి అంటే మాత్రం పోతలేరు. ఇంకా అట్లా ఇట్లా చేసి అయితే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళనే చెప్పమంటే వాళ్ళే చెప్పిండ్రు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టే డెకరేట్ అయితే చేసిన. ఇంకా ఇక్కడ మా కన్నయ్య అయితే వాడే ఆట వాడికే అయిపోయింది. ఇంకా నయం వచ్చి పువ్వులనైతే బీకేయకుండా వాడంతకు వాడు ఆడుకుంటున్నాడు. ఇదైతే సంతోషం అబ్బా. ఈ మధ్య ఏందో ఏమో చిన్న మ్యూజిక్ వచ్చినా, ఏది చిన్నగా ఎవరైనా ఎగిరినట్టు అనిపించినా చాలు మా వాడికి అయితే డ్యాన్స్ వచ్చేస్తుంది. అట్లా ఇంకా ఎప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ వీడియోలో అయితే ఫుల్ డ్యాన్స్ చేసిండు మా వాడు. లాస్ట్లో అయితే నేను ఏదో చేస్తాడు అనుకుంటే మా వాడు ఇంకోటి చేసేసిండు. ఎలాగో అలాగా చేసి పూలను అయితే సెట్ చేసేసిన. కానీ ఇదైతే నేను చిన్నగానే చేసిన ఈసారి. ఎక్కువ పెద్దగా అయితే చేయలేదు, ఎందుకంటే వాడు ఎట్లాగో మొత్తం అంతా ఖరాబ్ చేస్తూ ఉంటాడు, ఎక్కువసేపు కూడా ఉండడు. అది మళ్ళీ పెద్ద చేయడం వల్ల ఫొటోస్లలో కూడా అంత లుక్ అనిపించలేదు. అట్లా అని చెప్పి నేను ఈసారి చిన్నగానే చేసిన. ఇంకా వాడు కూర్చోడానికి ఎట్లాగో పడుకునే స్టేజ్ దాటిపోయింది, ఎట్లాగో వాడిని కూర్చోబెట్టే చేయాలని చెప్పి ఈసారి చిన్నగా చేసి, ఎక్కువ కూడా నేను పెద్దగా ఏం చేయలేదు. ముందుగా అనుకున్నుండు కొంచెం చేసేదాన్నేమో అనుకున్నా. ఈ వీడియోలో తీయకముందు కూడా అనుకున్నా ఒక ప్లేట్లో అన్ని పెట్టి చేద్దామని. కానీ ముందే మా వాడు అసలు ఆ పూల దగ్గరికే పోయి ఆగమాగం చేస్తున్నాడు. ఇంకా అవి పెడితే ఎట్లా చేస్తాడో అని చెప్పి ఇక పెట్టలేదు, సింపుల్గానే చేసిన. ఇన్ని పెట్టినాక మనకైతే మామిడి తోరణాలు అయితే కావాలి, కానీ అవి అయితే లేవు. అట్లా అని చెప్పి మా ఇంటి ముందర ఉన్న గన్నేరు మండలు అయితే తీసుకొచ్చి మామిడి ఆకుల్లాగా సెట్ చేసిన. ఇంకా మామిడి ఆకులోకి వెళ్ళి అవి ఎక్కువ ఉన్నా సరే కొంచెం పెద్దగా చేసేటోళ్ళమేమో, కానీ అవి కూడా లేవు. కాబట్టి ఏదో ఉన్న దాంట్లో చిన్నగా అయితే చేసిన. ఉగాది రోజు చేద్దామంటే అప్పటికి పూలని మేము తోరణాలకు కట్టేస్తాము. అప్పుడు పూలు ఎక్కువ ఉండవు. అంతా ఉగాది రోజు చేయాలంటే ఆ రోజు హడావిడి అయిపోతుంది. ఇంకా వాడి మూడు ఎట్లుంటుందో మళ్ళీ మా మూడు ఎట్లుంటుందో ఇంకా అసలే అర్థం కాదు. అట్లా అని చెప్పి ఇంకా ఆ రోజే కొంచెం ఉన్న దాంట్లోనే
అడ్జస్ట్ చేసి నేను ఇట్లయితే డెకరేట్ చేసిన. ఇంకా ఫైనల్గా అయితే అవుట్పుట్ బాగానే అనిపించింది చూడ్డానికి. ఇక లాస్ట్లో ఉగాది అని రాయడానికి నేను పడ్డ కష్టాలు అయితే ఇంత అంత కాదు. ఇంగ్లీష్లో అయితేనేమో కరెక్ట్గానే రాస్తా, మంచిగానే అనిపిస్తాయి లెటర్స్ కూడా. కానీ తెలుగులో కాబట్టి ఒకటి అమాసకు పోయింది, ఒకటి పుణ్యానికి పోయింది. ఆగం మా వాళ్ళకైతే నచ్చలేదంట. బాగాలేదక్క, ఇంగ్లీష్లోనే రాయి, తెలుగులో ఊ అనేది ఇక్కడ స్టార్ట్ చేసినావు, ది అనేది అక్కడ ఎండ్ చేసినావు, అంత అనిపిస్తలేదు అది ఇదైతే అన్నారు. కానీ ఏం చేస్తాం, మనం తెలుగు రోజు కూడా తెలుగులో రాయకుంటే ఎట్లా? కొత్త సంవత్సరం మన సంవత్సరం అప్పుడు కూడా మనం తెలుగుని రాయకుండా ఇంగ్లీష్ రాస్తే బాగోదని చెప్పి నేనైతే నాకు వచ్చిరాన్ని తెలుగుతో అట్లా అట్లా రాసేసిన. ఇంకా వస్తుంది బాగానే, కానీ అవి లెటర్స్ అయితే అంత రాదబ్బా. నా రైటింగ్ ఉండడమే అంత అంత, ఇంకా ఈ పప్పుతో రాసేవారికి పూరా ఇంకా అంత అయిపోయింది. పడుకోబెట్టి చేసే అప్పుడు డెకరేషన్స్ అయితే బాగా అనిపిస్తాయి అబ్బా. ఎట్లున్నాయి అట్లుంటారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ కూర్చోవడం దొగ్గాడడం అప్పుడు చేసినప్పుడు అయితే కూర్చోబెట్టింది ఆడే అయిపోయాయి. ఇంకా దాన్ని చెడిపోతామా దీన్ని చెడిపోతామా అని చూస్తూ ఉంటారు. మా వాడైతే ఉగాదిని కాస్త పూర దాన్ని అయితే నక్షత్రాలలాగా చేసి పెట్టిండు. ఆడో పప్పు ఈడో పప్పు లాగా అనిపించినట్టు మొత్తం జడిపేసుకుంటా మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. మా వాడికి ఇచ్చిన డ్రెస్ అయితే మా అన్నయ్య మా వాడికి అన్నప్రాసనకు తెచ్చిండు. అసలు వాడికి పెద్ద సైజు ఉంటే కంఫర్ట్ ఉంటుందని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన డ్రెస్ ఇన్నాళ్ళకైతే వేసిన. ఇంకా వేసిన 2-3 సార్లు, కానీ ఎక్కువైతే వేయలేదు. ఈ డ్రెస్ వేసి నేను ఇట్లా ఒక డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నా మా వాడిది. ఇన్నాళ్ళకి నా కోరికైతే తీరిందబ్బా. తీన్మా స్టెప్లకైతే అసలు ఆగడమే లేదు మా వాడు. తన ముందు ఎవరైనా డ్యాన్స్ చేసినా లేదా తనకు ఒక చిన్న మ్యూజిక్ వినిపించినా సరే ఇంకా లేచి కూర్చొని ఒకటే ఎగురుతూనే ఉన్నాడు. ఎగిరి ఎగిరి ఈ మధ్య అయితే బొక్కగా అయిపోతుండబ్బా మా వాడు. అప్పుడు చిన్నప్పుడు అప్పుడైతే లడ్డుకుంటుండే. ఈ మధ్య మొత్తం పెరుగుతున్నందుకు ఏమో హైట్ పెరుగుతున్నాడు, లావ్ అయితే తగ్గుతున్నాడు. ఇంకెప్పటికి ఒకేలాగా ఉండరు కదా అంటాడు మా ఆయన. కానీ వాడైతే బాగా వెయిట్ మాత్రం అట్లే ఉంటున్నాడు. కానీ చూడ్డానికే చెబ్బినేసి ఎత్తు మొత్తం పోతుంది, ఇంకా బక్కగా అయిపోతున్నాడు. ఈ ఎగిరి ఎగిరి ఆ సగం అవుతున్నాడు మా వాడైతే. ఫుల్ ఎగురుతూనే ఉంటాడు, ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు. అసలు మా వాడు అట్లా ఎగరడానికి కారణం వీళ్ళు చేస్తున్న రచ్చ. పాపం లడ్డునైతే చంపి పెడతా ఉంది మన్గాడు. దాని జుట్లు బట్టి అది చేసి లడ్డుని ఏమన్నా చేస్తే మా వాడికైతే మస్తు కోపం వస్తుంది. అందుకే కూర్చొని గుర్రున్న మన్గాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఇంకోసేపు అయినాక లక్కయ్యలేని రే మధ్యలో నేను పోదనుకున్నాడో ఏమో, మళ్ళీ పప్పుతో ఆట పెట్టిండు. ఇంకా ఫైనల్గా పప్పు అంతా చిందర చేసేవారికి మా వాడైతే సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంకా మొత్తం ఎటు అంటే అటు పడిపోయాక అప్పుడు అమ్మయ్య మొత్తం చెరిపేసాలే అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది వాడికి. ఇక్కడ మా వాళ్ళు అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా వాడు కూడా ఫుల్ ఇక మొత్తం అయిపోయింది, ఇంక అంతా ఖరాబ్ చేసేసిన అనంటే హాయిగా పడుకొని బోర్లో పడుకుంటున్నాడు. ఇంకా లేదులే ఆ పూలను అట్లే ఉంచిన అనుకో కొద్దిసేపు అట్లా పూర మొత్తం కలిసి చేస్తాడు. రేపు తోరణాలకు కాదు కదా దేనికి వనికి రాకుండా చేస్తాడని చెప్పి వాటిని అయితే తీసేయమని చెప్పిన మా అమ్మకి. ఇంకా ఒక్కొక్కటి కొద్దిసేపు ఉండలే వాడు ఆడుకుంటున్నాడు అని చెప్పి అయితే ఉంచింది. కానీ ఇంకోసేపు ఉంచితే వాడైతే దాంట్లో పూరా ఆగం చేసేటోడు. అట్లా అని చెప్పి పూలన్నీ అయితే తీసేస్తున్నాం. వాడితో ఏగడమేమో కానీ వాడికన్నా పుట్టిన ముందు 8 ఏళ్ళ ముందు పుట్టిన వీళ్ళతో అయితే ఏగలేకపోతున్నాం అబ్బా. వాడు దొగ్గాడుతున్నాడంటే ఓ అర్థం ఉంది, కానీ వీళ్ళు ఎందుకు దొగ్గాడుతున్నారో ఏమో. వీళ్ళు దొగ్గాడడం చూసి వాడేమో వాళ్ళనే దొగ్గాడుతున్నారు, నేను పడుకుంటా అని చెప్పి పూర బోర్లో పండుకుంటున్నాడు. ఇంకా ఇలా అల్లరికి అయితే కొరవే లేకుండా పోతుంది. ఇంకా వాళ్ళతో సరిపోయిండు మా కన్నయ్య కూడా. ఇంకా మా అమ్మ అయితే వద్దురా బాబీగా ఇవి రేపు పనికిరావనుకొని వీటిని అయితే తీసేస్తూ ఉంది. వీటిని తీసేస్తూ ఉంటే కూడా మా వాళ్ళు ఇంకా ఎవరాట వాళ్ళకి అయిపోయింది. ఇక ఎర్రపప్పుని కాస్త కనిపించకుండా నల్లపప్పుని చేసేసిరు ఇంకా మా వాళ్ళు. అది చేసేటప్పుడు ఎంత పని ఉంటుందో తీసేటప్పుడు అంతకు డబల్ ఉంటుందబ్బా. మంచిగా రెడీ చేయాలి, అదంతా మళ్ళీ తర్వాత మొత్తం మన చేతులతోనే తీసేయాలి. నయం దాన్ని మంచిగా ఉన్నప్పుడే తీసేయాలంటే మనకు చేతులు రాకపోతున్నానేమో. నయం మా వాడు మొత్తం ఆగమాగం చేసేసినాక తీసేస్తున్నాము కాబట్టి ఆ చిందరవందరలో మనకేం కనిపించదులే. ఇంకా ఇదైతే మొత్తం క్లీన్ చేయడం ఇంకా అదంతా తలపనంతో వస్తుంది. ఇంకా కానీ ఈసారి అయితే ఎక్కువ నేను పెట్టలేదు కాబట్టి ఆ ఎర్రపప్పును కాస్త ఇంకా క్లీన్ అయితే చేయలేదు. వాళ్ళు ఆడిన ఆటకి ఆ పప్పు ఏంటికి మనకి రాదనిపించింది, అందుకే తీసి బయట అయితే పడేసాను. ఇంకా